మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జలాల వాటా తేల్చడంపైన కేంద్రం జాప్యం చేస్తోందనే ఆరోపణలో వాస్తవం లేదన్నారు ఎంపీ డీకే అరుణ. జూరాల పాకాల అనే అంశాన్ని గతంలో వ్యతిరేకించామని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తెరపైకి తెస్తోందని విమర్శించారు. పాలమూరు జిల్లాలో కృష్ణా జలాలు పారుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచితే కృష్ణా జలాల రాక తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక సర్కార్తో మాట్లాడి ఆల్మట్టి ఎత్తు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల వివాదం రోజు రోజుకు అది పెరిగిపోతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే ఉన్నారు. మేడం, ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కృష్ణా జలాల వాటా విషయంలో వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడంలో కొంత జాప్యం చేస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఈ కృష్ణా జలాల వివాదం ఏంటి, ఎందుకు పరిష్కారం కావట్లేదు? కేంద్ర ప్రభుత్వం దీన్ని జాప్యం చేయడం అనేది వాస్తవం కాదు. జల వివాదాలు అనేటివి దీనికి ఒక కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా మనం పరిష్కారం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే వీటి మీద సమావేశం కావాలి, పరిష్కారం చేసుకోవాలి. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా మన తెలంగాణ జూరాల పాకాల అన్నది, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం. మళ్ళీ ఇప్పుడేదో మళ్ళీ అది కొంచెం మళ్ళీ జూరాల పాకాల నడుస్తుందా అని అనిపిస్తున్నది వీళ్ళని చూస్తుంటే. ఈరోజు మీడియాలో వచ్చిన పేపర్లలో వచ్చిన వార్తలు చూస్తే మళ్ళీ జూరాల పాకాల అనేది లేకుండా, పేరు లేకుండా ఏదో జరుగుతున్నది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఎక్కడ మెన్షన్ చేసి అంటున్నారు జూరాల పాకాలని. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినాం మేము. ముఖ్యమంత్రి గారు మరి దాని విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఆయన అప్రోచ్ ఇక్కడ నుంచి జూరాల నుంచి తీసుకుపోయి మనం బ్యాక్ వాటర్ శ్రీశైలంలో పెట్టినప్పుడు, నార్లాపూర్ దగ్గర పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించినాం. అటనే దీన్ని జూరాల పాకాలలో వ్యతిరేకించాం. ముందు జూరాల ప్రాజెక్టు ద్వారా కృష్ణానది నీళ్ళని అన్నింటినీ కూడా పాలమూరు జిల్లా ప్రతి ఎకరాకి ఇచ్చినాక మీరు ఎక్కడికైనా తీసుకుపోండి అని చెప్పినాం. ఇక్కడ ఏది పూర్తిగా కాలేదు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఏదేదో ప్రాజెక్టులు దీనికి ఇన్ని దానికి ఇన్ని అని పెట్టిండ్రు. ఇవాళ దీంట్లో ప్రాక్టికల్గా నాకున్నటువంటి విషయాల ప్రకారం చెప్తాను. ఈరోజు కోయిలకొండ దగ్గర 40 TMC అన్నారు, అంటే దౌలతాబాద్ అన్నారు, అట్లనే ఇంకా కొన్ని ప్లేసెస్లో వాళ్ళు చెప్పినారు. నేను గతంలో కూడా చెప్పినాం, జూరాల నుంచి వాటర్ ఏదైతే మనం అప్రోచ్ తీసుకుంటామో ప్రతి నియోజకవర్గంలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేయండి. పెద్ద రిజర్వాయర్లు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెద్ద 20 వస్తాయా, 30 TMCలు వస్తాయా, 40 TMCలు వస్తాయా, అంటే ఎక్కువ పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఏ విధంగా చేయగలుగుతాం? ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఎత్తున చేస్తే రైతులకు ఉపయోగం ఉండదు. ఓన్లీ రిజర్వాయర్లు అయితే తప్ప రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ ల్యాండ్ని కోల్పోయి రిజర్వాయర్లు కట్టుకుంటే రైతులకు పెద్ద ఉపయోగం లేకుండా ఎంత రిజర్వాయర్లు మనం చేసుకున్నప్పటికీ కూడా దాని కింద ఆయకట్టు ఎక్కువ ఇవ్వలేనప్పుడు ఉపయోగం కూడా ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు గట్టు లిఫ్ట్ని 5 TMCలు అన్నారు, విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్. అది వాస్తవంగా అది ప్రాక్టికల్ కానే కాదు, అది సాధ్యమే కాదు. ఇంకొకటి రేలంపాడు రిజర్వాయర్ 10 TMCలు అన్నారు. నేను ఉన్నప్పుడు 2 TMCలు దాన్ని 4 TMCలు చేసిన. 4 TMCలు చేసిన దాన్ని గత 2-3 ఏళ్ల నుంచి దాంట్లో లీకేజ్ ఉంటే దానికి ఇప్పటిదాకా దాని అతిగతి చూసేవాడు కూడా దిక్కులేడు. అది 2 TMCలు ఆపలేనటువంటి పరిస్థితిలో పడింది. దాని రిపేర్ లేదు, మందు లేదు, మశానం లేదు. అది ఆడంటే ఆడనే పడింది. ఇప్పటిదాకా 10 TMCలు అంటున్నారు దాన్ని. అంటే ఓన్లీ మాటలు రాపిచ్చి, పేపర్లో ఇంత పెద్దగా రాపిచ్చి ఇది ఏదో చేస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం అనేటటువంటి విధంగా క్రియేట్ చేయడమే తప్పితే ఆడ వాస్తవంగా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే విషయం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా విషయంలో, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేకంగా కనీసం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సమావేశాలు పెట్టండి. ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేయండి. కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకోవాలి. మనకున్న ఇప్పటి వాటా కూడా, ప్రజెంట్ ఉన్న వాటా కూడా పూర్తిగా వినియోగించుకుంటలేము. దాన్ని కూడా పూర్తిగా వినియోగించుకునే విధంగా ఎంబడే కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఏమున్నాయో వాటిని చేపట్టాలి. సో ఇది ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా, అక్కడ నీటి సామర్థ్యాన్ని పెంచకుండా తెలంగాణ రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలంటూ కూడా ఎంపీ డీకే అరుణ సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో మణికంఠ, 10 TV, మహబూబ్నగర్.